ఈమె ఈమె జబర్దస్త్ డ్రామాలు ఈమె ఈమె నిన్నట్టుండి మాధవిలత జబర్దస్త్ డ్రామాలు నిన్న నుండి మాధవిలత తీసుకుపోయి 2 రోజులు జైల్లో ఉండే. ఇదా అమ్మను మాధవిలతపై కేసు నమోదు. బీజేపీ హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మాధవిలతపై కేసు నమోదైంది. పోలింగ్ కేంద్రం వద్ద మాధవిలత ఓటర్ల స్లిప్పులు, ఐడి కార్డులు పరిశీలించారు. ముస్లిం మహిళలు బుర్కాలు ధరించి రావడం పట్ల ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓటర్ల ముఖాలను పరిశీలించి ఓటింగ్ కు అనుమతించాలని ఆమె సూచించారు. నువ్వు ఓటర్ ఐడి కార్డు స్లిప్లు పరిశీలించడంలో తప్పు లేదు, కానీ బుర్కా ఎత్తి చూడడంలో నీకెవరిచ్చిన అధికారం? బుర్కా ఎత్తి చూస్తావా? అయితే మొత్తం ఇప్పుడు దేశం మొత్తం బుర్కా ఎత్తి చూడాలా? పోలింగ్ సెంటర్లో పోయినాక వాళ్ళు బుర్కాలు తీయమని తీస్తారు, అధికారులు బుర్కాలు తీయమని తీస్తారు. నువ్వెవరు? నీకెక్కడ అధికారం బుర్కాలు తీసే అధికారం? నువ్వు నిన్ను మేకప్ తీసి చూపించమంటే చూపెడతావా? అమ్మా నువ్వు మేకప్ వేసుకొని రావద్దు, నువ్వు మాధవిలతవా కావా అనేది ఒకసారి మేకప్ తీసి చూపి మాకు అంటాం, చూపెడతావా? వాళ్ళ సాంప్రదాయం బుర్కాలు వేసుకొని. ఇప్పుడు చూడండి, వీళ్ళు బుర్కాలు వేసుకొనేమో వీళ్ళు కాలేజీకి పోవద్దు, హనుమాన్ మాల వేసుకొనేమో పొర్రడు స్కూల్కి పోవాలి. మన ఆదిలాబాద్లో గదేగా జరిగింది. వాడినేమో హనుమాన్ మాల వేసి స్కూల్కి పంపిస్తారట. ఆ బెంగళూరులో ఒక అమ్మాయి బుర్కా వేసుకొని కాలేజీకి పోతే మాత్రం ఆ అమ్మాయిని చుట్టుముట్టి విధవాలు ఆ అమ్మాయిని కామెంట్ చేస్తారు, బుర్కా వేసుకొని కాలేజీ రావద్దు అంటారు. వీళ్ళు మాత్రం చిన్న చిన్న పిల్లలకు హనుమాన్ మాల లేపించి బీజేపీలు రెచ్చగొట్టి పంపుతారు. ఇది దేశంలో జరిగే ధర్మం. ఈ ధర్మం అంటారా? ఈ ధర్మమా ఇది? ఇప్పుడు ఈమె కూడా గసంటి కథ ఎత్తాను. ఇక్కడ పోలీసాము ఉన్నది, నీ అరాచకమేంది? ఇప్పుడు నువ్వు అక్కడ ఆ ముస్లిం మహిళను అవమానించినట్టే, ఆమె హక్కులను కాలరాసినట్టే. బుర్కా వేసుకునే అధికారం ఆమెకున్నది. నువ్వు పోలింగ్ లోపలికి పోయినాక అక్కడ పోలింగ్ అధికారులు ఉంటారు, ఆ సిబ్బంది ఉంటుంది. అమ్మ పేరు చదువుతుంది, పలానా బేగం అని, లేకపోతే పలానా ఇంకో పేరు అని చదువుతుంది. చదివి అమ్మ ఓటర్ ఐడి కార్డు చూపించమంటే చూపెడుతుంది. చూపించినాక బుర్కా తీయమ్మని అడుగుతారు వాళ్ళు లోపల. బుర్కా పైకి ఎత్తమ్మా అంటే ఎత్తినాక ఈ ఐడి కార్డులో ఉన్న ఫేస్కి ఆమె చూపిస్తున్న ఫేస్కి టాలీ అయినాకనే ఓటేయమంటారు. నువ్వెవరు? పోలింగ్ అధికారివా? నువ్వు పోలింగ్ సిబ్బందివా? నువ్వు బయట బుర్కాలు వేసుకున్న ఒక్కొక్కరు బుర్కాలు వేసి చూపుతాడట. ఏం సంస్కారం? ఎక్కడి సంస్కారం? నువ్వు ఒక స్త్రీవై ఉంటావు, మహిళవై ఉంటావు, అట్లనే నీ పద్ధతి. అయినా మొగోళ్ళ బాడీకి ఆడోళ్ళ బాడీకి కూడా నీకు బుర్కాలు తేడా తెస్తలేదా తల్లి? ఇలాంటి విద్వేషంతో గివీలను ఎంపీ అభ్యర్థిలో పెడుతుంది బీజేపీ. తీసుకపోయి 4 రోజులు బొక్కలు నూకూరి తెస్తుంది. తమాషాలు చెప్తాను, తమాషాలు.